ఇక ఈ పొద్దు రేపు రొయ్యలు తినలో ఎవరుంటారు చెప్పుండ్రి. గంతగానం డిమాండ్ ఉన్నది మళ్ళా రొయ్యలకు. ఇక రాష్ట్రంలో రొయ్యలు ఏడున్నాయి, ఏం సంగతి, ఎంత డిమాండ్ ఉన్నది ఒకసారి అరుచుకొని వస్తాం పండి. దేశవ్యాప్తంగా రొయ్యలకు మస్తు డిమాండ్ ఉన్నదుల్లో ఈ నడుమ రొయ్యలు లేంది, రొయ్యలు తినంది అడిగే బయట పెడతలేరు. గంతగానం డిమాండ్ ఉన్నది మళ్ళా. గీ అక్కరు చూడుండ్రి రొయ్యలు ఎట్లా సాఫ్ చేస్తున్నారో ముద్దుగా. చూసిరు గదుల్లో సముద్రంకెళ్ళి చక్కగా పట్టుకొచ్చిన రొయ్యలను గీ తీర్లా సాఫ్ చేస్తున్నారు అక్కోళ్ళు. ఈ రొయ్యలకైతే మస్తు డిమాండ్ ఉన్నదుల్లో. ఆంధ్ర రొయ్యలే మళ్ళా అంతటా పోతున్నాయి. బయట దేశపోళ్ళు కూడా బగ్గనే కొంటున్నారు. 10 సంవత్సరాల సంధి మస్తు డిమాండ్ ఉన్నదుల్లో రొయ్యలకు మస్తు రేటు వలుపుతున్నాయి. మళ్ళా ఇట్లా డిమాండ్ ఉన్నదో లేదో అక్కోళ్ళకి ఇట్లా మంచిగా పని దొరుకుతున్నది. దేశంలో రొయ్యలకు పోటీ ఉండేసరికి 1 కోటి మంది మహిళలకు ఉపాధి దొరికింది మళ్ళా.